హాస్పిటల్ దొరికే వాటిని కూడా నాశనం చేసుకుంటే ఎక్కడికి పోవాలి జనం? ఇప్పుడు ఏంటయ్యా అంటే అర్జెంటుగా ఏదైనా ప్రాబ్లం వస్తే అయితే మెడికల్ షాప్ వాళ్ళు, చాలా మెడికల్ షాపులు విజయవాడ గుంటూరు పరిసరాల్లో చూస్తే, విజయవాడలో తక్కువ కానీ గుంటూరు దగ్గర చూశాను నేను, మెడికల్ షాప్లోనే బెడ్లు వేసి నడిపేస్తున్నారు ఆర్ఎంపీలు. మెడికల్ షాప్ వాళ్ళే సెలైన్ ఎక్కిచ్చేస్తున్నారు, మెడికల్ షాపుల వాళ్ళే ట్రీట్మెంట్లు ఇచ్చేస్తున్నారు అనేకం. అవుట్స్కట్స్ లో అనేక పల్లె ప్రాంతాల్లో కూడా అట్లాగే ఉంది. ఎందుకని ఇది ఏంటి కర్మ? డాక్టర్ లేకే కదా, డాక్టర్లు పెరగాలి కదా. ఇప్పుడు ఇంజనీర్లు వాళ్ళే, ప్రతి ఇంట్లో ఇంజనీర్ అంటున్నాం మనం, ప్రతి ఇంట్లో డాక్టర్ వచ్చే అవకాశం వచ్చా నీకు? ఇప్పుడు చంద్రబాబు గారిది మిగతా ఫార్ములా అదే ఉంటది. బాబు గారు ఎదువరకు ఉన్నప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళని చదువుకోవడానికి ఇంజనీరింగ్లో ఆయన ఏమైనా పెట్టించారు కాలేజీలు? ఆయన టైంలో ఎవడన్నా అప్లై చేసుకుంటే వచ్చినవి ఉంటాయి. కానీ విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చింది రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు. సేమ్ టైం పేదోడు చదవడం బిగిన్ చేసిన ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ రాజశేఖర రెడ్డి వచ్చాక. అందులో అసలు పేదోడికి ఆలోచన ఉందా ఇంజనీరింగ్ మెడిసిన్ చదవగలమని? ఎందుకని? ఫీజు కట్టలేడు కాబట్టి. ఇవాళ మెడికల్ అదే కదా, ఫీజు కట్టలేని పేదవాడిని చదివించడం కదా. సింపుల్ అండి. పేదవాడు చదివినప్పుడు పేదవాడు, మీరు ఇప్పుడు ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చూడండి, ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి కార్పొరేట్ యజమానికి అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళల్లో ఇట్లాగా పేదరికం నుంచి వచ్చి చదివిన డాక్టర్లు ఉంటారు చూడండి, వాళ్ళు హార్ట్ఫుల్ గా మాట్లాడతారు, నిజాయితీగా మాట్లాడతారు. వాళ్ళు నర్సులు మాట్లాడినంత హృదయంగా వీళ్ళు మాట్లాడగలుగుతారా? ఎందుకని? వాళ్ళు పేదరికం మన నుంచి వచ్చినటువంటి వాళ్ళు.